ఓం సూర్యనారాయణాయ నమః. ప్రకృతి సహకరిస్తుంది, మమ్మల్ని గుర్తిస్తుంది. మేమే శనేశ్వరులం అని చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక పిమ్మట అస్సలు ఆలస్యం చెయ్యకూడదు. ప్రతి ఘడియ మన మహిమ వాళ్ళకి తెలియచేయవలే. మంగా, మొత్తం మీద మనకి మంచి రోజులు వచ్చినట్టే. మంచి రోజులు వచ్చినప్పుడు, నేను చూసినప్పుడు, నమ్మినప్పుడు అప్పుడు ఒప్పుకుంటాను. అబ్బా మంగా, ఎలాగో 600 కోట్లు వస్తున్నాయి కదా, వాటిని ఏం చేద్దాం? ముందు ఎక్కడికైనా మంచి ఫారిన్ ట్రిప్ వేద్దాం. ఆ తర్వాత ఫారిన్ లోనే షాపింగ్ చేద్దాం. నేనైతే ముందు ఆ 600 కోట్లు పాత నోట్లా కొత్త నోట్లా అని చూస్తా. శుభం పలకరా సురేష అంటే పెళ్లి కూతురు జంపు రమేష అన్నాడంట. మీలాంటి వాడే. అదేంటి ఇప్పటివరకు అదే కదా మన ప్రాబ్లము. ఒక క్లారిటీ లేకపోతే ఎలా? ఏమండి మంగా, అన్ని ఇలాంటి అనుమానాలే రేపుతారు గాని ఎలాగో కోట్లు కోట్లు వస్తున్నాయి కదా, అంతకన్నా ముందు మన దగ్గరున్న పట్టు చీరలన్నీ ఆగాగాగు. కొత్తగా ఉన్న పట్టు చీరలే కదా, అదే వాటిని దేవుడి దగ్గర పెడదాం. పిచ్చి మంగా, కోట్లిచ్చే దేవుడు కళ్ళ ముందుంటే కనిపించే దేవుడు ఫోటోలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, చీరలు ఎక్కడ పెడదామని? ఎక్కడైనా దేవుడి దగ్గర పెడదాం. ఎలాగో మీ మావి దేవుడు అన్నావు కదా, పద ఇద్దరం కొన్న మొత్తం పట్టు చీరలని తీసుకెళ్లి పెడదాం. అయ్యో అయ్యో అయ్యో, మళ్ళీ నాశనం. ఈ సర్వనాశనం ఆపాలంటే ఆ దేవుడే దిగి రావాలేమో. ఇదిగో అయ్యో మావయ్య, ఇద్దరం కొత్తగా 10 పట్టు చీరలు కొనుక్కున్నాం. మీకు చూపిద్దామని తీసుకొచ్చాం. చూడు. ఓ అవునా? అయ్యో మంట! అయ్యో మంట మంట! అయ్యో చెప్తే విన్నారు. మంట మంట! మోహన్ గారు, ఏం జరిగిందండి? కనపడ్డంలా మసైంది. బాధపడకు మంగా, ఇది కూడా దేవుడే చేశాడు. రాజీ, మీ మావయ్య కాలు పెడితే కనకవర్షం అన్నావు కదా, సర్వం కాలు పూడిదైపోయి మసైపోయింది. రేపు కోట్లు వస్తుంటే 10 పట్టుచీరలకు ఎందుకు అకృతి పడతారు? అవతల కోట్లమ్మా, 600 కోట్లు. 600 కోట్లు, 600 కోట్లు. సరే సరే. పిచ్చి మొహాలు, రేపేం తగలబడుతుందో. 600 కోట్లతో మనం ఏమేం కొనాలనుకున్నాం లిస్ట్ చెప్తాను. చెప్పు మంగా. సరే రాజీ, మరీ ఇంత ఆనందపడితే కష్టం అనుకుంటా. ఆలోచించు. ఎందుకండి? జరిగిన విషయాలు, అనుభవాలు నీకు తెలుసు కదే, మళ్ళీ నన్ను అడుగుతావేంటి? మోహన్ గారు, గత వర్తమాన పదహ. మంగా, ఏమైంది నీకు? నువ్వు కూడా అలా ఊగిపోతున్నావు? ఊపొచ్చినప్పుడు ఊగిపోవాలండి. ఇది ఎలా ఉందో తెలుసా? నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి, చావు వచ్చినప్పుడు చచ్చిపోవాలి అన్నట్టుగా ఉంది. మోహన్ గారు, ఏంటి మీ వెదవ నస? నస కాదు మంగా, జాగ్రత్త పడమంటున్నా. అవసరం 600 కోట్లండి. ఆ మాట వింటేనే సగం కడుపు నిండిపోతుంది. అలాంటిది మిగిలినవి ఎక్కడ పట్టించుకుంటామండి? పిచ్చి మంగ, ఎప్పుడు చల్లగా ఉండాలని ఐస్ ముక్కని అరచేతిలో దాచిపెట్టలేము. అలాగే కోట్లు కూడా అంతే, కరిగిపోతాయి. మోహన్ గారు, ఏసీ వచ్చిన తర్వాత ఐస్ ఎందుకండి? కావాలంటే ఐస్ ని మీరే అరచేతిలో పట్టుకోండి. ఐస్ నేను పట్టుకోవడం ఏంటి మంగా? రాజీ, రాజీ, ఆడో బోడి మాయ, నువ్వు కోడి పిల్ల, చిచి కోడల పిల్ల. పానకలో పుడకంటే మీరు పుడక. నువ్వు చెప్పు మావయ్య. రాజీ, ఇందులో ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చారు. ₹1 మంగా, ₹1 కోటి. మరి మిగిలిన 599 కోట్లు?
అవి రేపు వస్తాయి. ఈ ₹1 మీరు వజ్రాలు కొనుక్కుంటారా, చీరలు కొనుక్కుంటారా, మీ ఇష్టం. మీరు కదిలి వచ్చే కరెన్సీ అండి. నాకే అధికారం ఉంటే నోటుపై మీ బొమ్మ వేసేవాడినమ్మా. రాజీ, పూజ గదిలో మీ మావయ్య ఫోటో పెట్టుకుందాం. మావయ్య, థ్యాంక్ యూ. రాజీ, పద. ఏమిటో ఆ? కోటికే ఈ లెవెల్లో పొగిడారు అంటే కోట్లు ఇస్తే పొడిచి పడేస్తారేమో. సరే రాజీ, మంగా కరెక్ట్ గా ₹1,00,00,000 పైగా అన్ని కొత్త నోట్లే. మంగా, మనకి మంచి రోజులు వచ్చినాయి అంటే వచ్చినప్పుడు, చూసినప్పుడు, నమ్మినప్పుడు అన్నావు. మరి ఇప్పుడేమంటావు? నమ్ముతానని చెప్పు మంగా, ఎందుకంటే ఈ మంచి టైం ఎంతసేపు ఉంటుందో ఎవరికీ తెలియదు. అవసరం లేదండి, నేను నమ్ముతున్నాను. మనకి మంచి రోజులు వచ్చినట్టే. అయితే గూస్ బంప్సే. రాజీ, ఇంత మంచి టైంలో ఈ మోహన్ గారు ఎంటర్టైన్మెంట్ ఏంటి మనకి? ఆ? అట్టోసే. పోండి. మంగా, 599 కోట్లతో ఎన్ని చీరలు కొనుక్కోవచ్చు ఒక్కసారి ఊహించు. నీ డ్రీమ్ అయిపోయిందా? ఇప్పుడు నా డ్రీమ్. కదా, మన కలలు నిజం కాబోతున్నాయి మంగా. అనవసరంగా అదృష్టానికి రాంబాబు దూరంగా వెళ్ళాడు. పోతే పోయాలే. పద, ఈ డబ్బు లోపల పడదాం. పద, పద. రా. వీళ్ళ దరిద్రానికి దగ్గరగా ఉన్న విషయాన్ని ఎప్పటికీ గ్రహిస్తారో కదా. ఇప్పుడు ఏం చేస్తారంటో. మంగా, ఇంతకు ముందు జరిగినట్టు వాటాలు లాంటివి ఏమొద్దు. డైరెక్ట్ గా కోటి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పచ్చళ్ళ వ్యాపారం పెడదామా? డబ్బులే డబ్బులు. చెప్పండి. టీ కొట్టి పెడదామా, బడ్డీ కొట్టి పెడదామా? ఏంటా దిక్కుమాలిన ఆలోచనలు? వచ్చేవి కోట్లు, ఆలోచనలు కూడా కోట్లలో ఉండాలి. పోసిన పిచ్చి పుల్లయ్యా. ఆ? పిచ్చి పుల్లయ్యా? నేనా? అవును, నువ్వే పుల్లయ్యవి. ఆ? పచ్చళ్ళ వ్యాపారం అంటే ₹1 ₹5 కాదు, అది కోట్లలోనే ఉంటుంది. అంతా ఎక్స్పోర్ట్సే. ఆ? అవును, మన పొలం మనమే కొందాం, మన పంట మనమే పండిద్దాం, మన పచ్చళ్ళని మనమే పెడదాం, అమ్ముదాం. అవును, ఆఖరికి అది మనమే తింటాం. ఏంటి మోహన్ గారు, ఐడియా బాగాలేదా? ఆ? ఐడియా బ్రహ్మాండంగానే ఉంది. వర్కౌట్ అయితే మన రేంజ్ మారిపోతుంది. మరింకే? నా బాధ అది కాదే. మొదట్లో అన్ని బాగానే ఉంటాయి, చివరికి వచ్చేసరికి ఎలక్షన్లలో ఎలిసిపోయిన జెండాలాగా తయారవుతాయి. మొదట్లో బానే ఉంటుంది కదా. బాగానే ఉంటుంది. అయితే రాజీ, ఆ ₹1 తీసుకురా, దేవుడి దగ్గర పెడదాం, ఆయనతోనే ప్రారంభిద్దాం. ఆ? అదేంటి మంగా, మళ్ళీ దేవుడు అంటున్నావు? మా మావయ్య కదా దేవుడు, ఆయన దగ్గర పెట్టి అప్పుడు వ్యాపారం స్టార్ట్ చేద్దాం. ఆ? అబ్బా, పోయినసారి చూసావు కదా, మొత్తం నాశనం అయిపోయింది. నాకు భవిష్యత్తు తెలిసిపోయింది. డబ్బులు ఎవరి దగ్గర పెట్టకండి, నా దగ్గర పెట్టండి, సేఫ్. ఎందుకమ్మా గొడవ పడతారు? అది జస్ట్ కోటి మాత్రమే, ఇంకా 599 కోట్లున్నాయి. మరి వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? మంగ సింపుల్ గా హ్యాండిల్ చేస్తుంది మావయ్య. అలాంటప్పుడు మంగ మాట వినాలి కదా. దేవుడు ముందు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరం సమానమే. అవును, అందరూ సమానమే. పదండమ్మా, ఆ డబ్బుల్ని దేవుడి దగ్గర పెట్టండి. ఆగండి. అవే కాదు, దానికి తోడు మీ దగ్గర ఉన్న డబ్బు నగలు వాటి మీద పెట్టి వ్యాపారం రెట్టింపవాలని కోరుకోండి. రండి. నాకెందుకో మాడిపోయిన వాసన వస్తుంది. చూద్దాం. రండమ్మా, రండి. దేవుడి దగ్గర పెట్టండి.
రాజీ ఈసారి చాలా జాగ్రత్త పడ్డాను. ఇంట్లో చిన్న అగ్గి పుల్ల, కొవ్వొత్తి, కర్పూరం, నిప్పుకు సంబంధించినవేవీ లేకుండా చేసేసాను. మంచిదైంది. దేవుడి దగ్గర దీపాలు పెడితే బాగుండదని కొత్తగా రిమోట్ బల్బు తెచ్చా. అదిగో అమ్మా రాజీ, ఇదిగో రిమోట్ తీసుకో. ఇప్పుడు రిమోట్ ఆన్ చేయి, బల్బ్ వెలుగుతుంది. ఏంటమ్మా? ఏంటిది? ఏమైంది? రాజీ, మీ మామయ్య తలుచుకుంటుంటే మెడకురికి రక్తం తాగాలనిపిస్తుంది నాకు. నీ వరకెందుకు మంగా, నాకే రక్తం మరిగిపోతుంది. ఇప్పటి వరకు కాలిపోయింది కదా, అందుకే రక్తం మరిగిపోతోంది. మర్యాదగా ఆయన పంపించేయండి. ఇదంతా దైవలీలమ్మా, భగవంతుని ఆజ్ఞ. అయితేనేం ఇంకా 599 కోట్లున్నాయి. అవసరం లేదు. నువ్వు వద్దు, నీ 599 కోట్లు వద్దు. మేం కళ్ళు మూసి తెరిచే లోపల నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మధ్యలో వెళ్ళిపోతే మహాపాపం అమ్మా. మహాపాపమా తొక్క? అసలు నువ్వు పుట్టినప్పుడే ఊరు తగలబడిపోయిందంట. ఆ మంటల్లో నిన్ను వేసేయాల్సింది. వదిలేసి తప్పు చేశారు, పాపం చేశారు. ఓ, ఊరే కాలిపోయిందా? ఊరేంటి మంగా, సముద్రం పొంగి కొన్ని ఊళ్ళను మింగేసిందంట. మహర్జాతకుడన్నా పంపించేయండి. మావయ్య వెళ్ళు. నేను వెళ్తాలే. నేను వెళ్ళక రేపు 599 కోట్లు వస్తాయి. వాటిని తీసుకోండి, లేకుంటే డేంజర్. జాగ్రత్త. అమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది. లేదు మంగా, మొదలైంది. కోటిగా ఉన్నది పోయిందంటే 599 కోట్లంటే ఎంత పోతుందో. తీసుకోకపోతే ఇంకా డేంజర్ అని చెప్పి చచ్చాడు. అంటే రేపు ఎవరు వస్తారో ఏంటో. కాలకేయుడు కల్లయ్యేమో. అయ్యయ్యో, మోహన్ గారు, మన మొహానికున్న మసిపోవాలంటే కనీసం సంవత్సరం పడుతుందండి. అంటుకుంది రంగు అయితే కడుక్కుంటే పోతుందమ్మా. కాలిపోయాం కదా, కాస్త టైం పడుతుంది మన రంగు మనకి రావడానికి. ఇలాగే ఉంటే నా గ్లామర్ డ్యామేజ్ అవుతుందేమో. బీడీ కట్ట మీద పుర్రె గుర్తులాగా ఉంటావు. ఆఖరికి నువ్వు కూడా గ్లామర్ గురించి మాట్లాడతావా? కాలిపోయిన ఒంట్లో ఓపిక లేదు కానీ, లేదంటే మీరిచ్చిన కౌంటర్ కి రివర్స్ కౌంటర్ ఎలా ఉండేదో తెలుసా? ఎలా ఉంటుందమ్మా? గుండు గులాబ్ జామ్ అయిపోయేది. బెల్లం పాకమా, పంచదార పాకమా? ఆపండి మీ స్వీట్ షాప్ కబుర్లు. అసలే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వచ్చింది పోయింది, దాచింది పోయింది. మరే బూడిద మిగిలి మసంటుకుంది. మరి నువ్వేమో దేవుడు లేడు దేవుడు లేడు అంటావు. ఇప్పుడు చూడు, వచ్చిన వాడి దెబ్బకి ఎవరేంటో కూడా తెలియడం లేదు. అదృష్టం దురదృష్టం రెండు ఒకేసారి వరదొచ్చినట్టు వచ్చేసరికి కొట్టుకోవాల్సింది కొట్టుకుపోయాం. మంగన్నట్టు దాచింది పోయింది, వచ్చింది పోయింది. మరి రేపు 599 కోట్లు వస్తే ఎంత పోతాయో ఏమైపోతామో. మన దగ్గరే ఉంది ఒంటి మీద బట్టలు తప్ప. అవైతే పర్లేదండి, ప్రాణాలు కూడా ఉన్నాయి కదా. తీసుకుపోతాడంటావా? తీసుకుపోతే ఓసి నీ బామ్మ మామ్మ అమ్మమ్మ. రాంబాబు చప్పు నీ కట్టుకుందా ఏంటి? ఏమండి? ఆగవేవు. సమరానికి సై అనే లోపల చంపేస్తావా ఏంటి? ఆపండి మీ గోల. అసలు ముందు ఎవరు వస్తున్నారో ఏంటో ముందు అది కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఈసారి నో కన్ఫ్యూజన్, ఓన్లీ క్లారిటీ. పైగా 2 రోజుల్లో రాంబాబు వస్తున్నాడు కదా, ఇంకా క్లారిటీ పెరుగుతుంది. అయితే సినిమా మొత్తం మొదటి నుంచి చూడాల్సిందేనా? సినిమానా? ఉంటే పాప్కార్న్ తీసుకొని వస్తాను. ఇది హోతి మొహంతో పాటు బుర్ర కూడా కలిపేయండి, పీడ వదిలిపోయేది. కరెక్ట్. మంగా, రాంబాబుకి ఫోన్ చేయి, ఎక్కడి వరకు వచ్చాడో తెలుస్తుంది. వెళ్ళిన దగ్గర నుండి కాలు కలవడం లేదు రాజీ. కలిసుంటే ఇక్కడ జరిగిన విషయాలన్నీ పూసుగుచ్చినట్టు చెప్పుండేదాన్ని. మీ ఆడవాళ్ళకున్న అదృష్టమైన వరం, రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ అక్కడ సింపుల్ గా చేరేస్తారు. కాలిపోయి ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాను. గుళ్ళు జోకులేసి కామెడీ చేయకండి. రాంబాబు లైన్ లోకి వచ్చాడో ఏదో ఒకసారి ట్రై చేయండి మీరు. రాంబాబు నీకే దొరకలేదంటే ప్రపంచంలో ఎవరికి దొరకడు. ఫోన్కి దొరుకుతాడు కదండి. వదిలేలా లేవుగా, సరే చేస్తున్నావులే. మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. విన్నావుగా? 100 సార్లు చెప్పు, ప్రతిసారి చిన్నపిల్లాడే రాంబాబు. సిగ్నల్ వచ్చినప్పుడైనా ఫోన్ చేయొచ్చు కదా. అది సరే, ఇప్పుడు రాంబాబు వస్తే మన మొహాలు గుర్తుపట్టగలడా? అఫ్ కోర్స్, నేను ఎలాగో అందగాని కాబట్టి నో ప్రాబ్లం.
మీ పరిస్థితే కొంచెం ఆలోచించాలి. రాంబాబు వచ్చి గుర్తుపెట్టకపోతే ఇప్పుడొచ్చిన నష్టం ఏమైనా ఉందా? పంచోట పరమేశ అంటే సాయంత్రం అయిందిరా రమేష అన్నాడట మీలంటాడే. అబ్బా సామెత మరి ఊరమాసగా ఉంది. హ, మసి అంటుకునేసరికి మరీ ఇంత మాసగా తయారయ్యావేంటి? పెళ్ళయింది, సిటీకి వచ్చింది, ఎర్రతోలు స్టైల్ మార్చింది, క్లాస్ అనుకుంటున్నారా? లోపల ఒరిజినల్ అలానే ఉంది. మాస్, ఊర మాస్. హిప్పోపటమాస్ ఏం కాదు. 599 కోట్లు తీసుకొని వస్తాడు. ఆడి ముందు ఇలాగే మాసు ఊరమాస్ అని చెప్పు. నాలుగుతో పాటు ముక్కు చెవులు కూడా కోసి వదిలి పంపిస్తాడు. ఆ, నిజంగా వస్తాడంటారా? నేను వచ్చేసా. అదేంటి రాంబాబు రాలేదా? ఫోన్ కి ఏమైనా పనిచేయడం లేదు. అక్క బావ 2 days లో వస్తాడు. కోట్లు వస్తున్నప్పుడు తొక్కలో డబ్బా ఫోన్ ఎందుకని నేపాల్లో నీటి పాలు చేశా. మరి రాంబాబు ఎప్పుడు? పోతే పోనివ్వండి మోహన్ గారు, ఐఫోన్ టాప్ అండ్ కొంటా. ఐఫోనా? టాప్ ఎండా? అడుక్కోడానికి చెప్పలేదురా అంటే ఏం పర్లేదు వెండి చిప్ప కొనుక్కొని అడుక్కుంటాను అన్నట్ట నీలాంటోడే. మనకేంటండి లక్షలకి లక్షలున్నాయి. వెండి గిన్నెంటి బంగారు గిన్నె కొంటాం. ఇంకెక్కడ లక్షలు? మొత్తం తగలబడి బూడిదయ్యి మసైపోయింది. మీ మొహాలేంటి ఈ మసేంటి? అయితే నువ్వు మసక మసక చీకట్లో సినిమా చూడాల్సిందే. టటడాయ్! దీన్ని కరాలా గ్లాస్ అంటారు. దీని విలువ 600 కోట్లు. వావ్! అంటే ఇప్పుడు మనకి 599 కోట్లు వస్తున్నాయి అనమాట. రే నువ్వింకా ఫీల్ అయిపోయి తల గోడకేసి కొట్టుకొని లాభో దిపోవని ఏడుస్తావు అనుకుంటే సింపుల్ గా 599 నెంబర్ చెప్తావు. అయిపోయిన దాని గురించి ఆలోచించేవాడిని అరటిపండు అంటారు. జరగాల్సిన దాని గురించి ఆలోచించేవాడిని సత్తిపండు అంటారు. ఇప్పుడు దీంట్లో సత్తిపండు ఎవరు, అరటిపండు ఎవరు? ముందు ముందు మీకే తెలుస్తుంది. 599 కోట్లు నేను కాపాడుతాను. ఈ ఎపిసోడ్ నాకు వదిలేయండి. అది కాదయ్యా. అయ్యో నన్ను నమ్మండి. సరే ఈ ఎపిసోడ్ లో దేవుడి కన్నా ఎక్కువ నిన్నే నమ్ముతాం. నీతో మాట్లాడడం వేస్ట్. పదరాజీ. వాళ్ళంతేలే. నువ్వు పద అలా బయటికి వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఇదిగో ప్రసాదం ఆగవే బాబు. టీ తర్వాత తాగుతాం. అసలు నిన్ను బయటికి ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఏదో ఉందని ఊహించానండోయ్. కరెక్ట్ గా చెప్పావు. యా మనం ఎప్పుడు కరెక్టే. అందుకే నా టాలెంట్ గుర్తించి మా బావ నేపాల్ తీసుకెళ్ళాడు. అక్కడ లెక్కల్ని తిమ్మిని బొమ్మిని చేసి బొమ్మల్ని బికినీ చేశా. నువ్వు బొమ్మని బికినీ చేస్తే నేను ఇక 2 పీస్ బికినీ వేసుకుని జర జర పైకి రారా అంటూ పాట వేసుకోవాల్సి వచ్చిందయ్యా. అంటే అంత ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నారన్నమాట. రొమాంటిక్ మూడా పాడా? మంగకి రాజీకి తెలియని విషయం నాకు అంతు చిక్కని విషయం. మీకు కూడా అంతు చిక్కలేదంటే అది ఖచ్చితంగా అంతకు మించే ఉంటుంది. ఏమిటా అంతకు మించి? అంతకు మించి నెమ్మదిగా అంటావంటయ్యా. కాలకేయుడున్నాడు కదా. జరిగిపోయిన సినిమాని ఎన్నిసార్లు చూపిస్తారు సార్? జరిగిపోయిన సినిమానే, కానీ దానిలో కొన్ని సీన్లు నీకు చూపించలేదు. ఎందుకు? లెంత్ ఎక్కువైందనా? ఏం పర్లేదు సార్, 4 గంటల సినిమాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. చెప్పండి, పర్లేదు. మధ్యలో ఆపగా. అసలే మ్యాటర్ మొత్తం కడుపులో దాచుకుని పొట్ట పగిలిపోయేలా ఉంది. పగిలిపోయేలోపు మ్యాటర్ చెప్పొచ్చు కదా. ఇక్కడికి వచ్చింది కాలకేయుడు అని అందరూ అనుకుంటున్నారు, కానీ వచ్చింది వాడు కాదు. అచ్చు వాళ్ళ ఉన్న ఇంకో మనిషి. ఆ విషయం మీకెలా తెలుసు? వాడు వెళ్ళిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది. ఊర్లో వాడు చచ్చిపోయి అప్పటికి వారం అయిందట. దినాలకి రమ్మని ఫోన్ చేశారయ్యా. అమ్మా పేస్ట్ అదిరిపోయింది. అయినా వాడి వల్ల మనకు లాస్ జరిగింది నిజమే. అది మన తప్పు వల్లే జరిగింది. ఇప్పుడు 599 కోట్లని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మనం సేఫ్ లో ఉంటాం కదా. అయ్యో మరి కాలకేయుడు కాకపోతే వచ్చింది ఎవరు? అది కదా నేను అడిగేది. పోయినోడు ఎలాగూ పోయాడు కదా, ఇప్పుడు వచ్చేవాడి గురించి ఆలోచించాలి. ఎవడైతే మనకేంటి, నీళ్ళు లేచి మడతెట్టేద్దాం. అంతేనంటావా? అంతేనండి. గురువుగారు ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. నా ఫోన్ నీకెందుకు? అందులో నా సిమ్ వేసుకుంటానండి. అలా కుదరదులేవా. రాంబాబు ఫోన్ చేస్తున్నాడయ్యా. హలో రాంబాబు. హలో బావా. అదేంటి బాబా? నువ్వు చేసిన పేపర్ వర్క్ అంతా షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. మళ్ళీ చేయాల్సిందేరా బాబా. మళ్ళీనా? లేదంటే నన్ను కంపెనీ నుంచి పీకేస్తారు. బావా బావా, అదే బావా బావా బావా. మోహన్ గారు. బాబు ప్రసాద్
నువ్వు అలా జాలిగా చూడకయ్యా. ఈ ఎపిసోడ్ మొత్తం నీకే వదిలేయమన్నావు. దేవుడి కంటే ఎక్కువగా నమ్మాను నిన్ను. బావు కూడా సేమ్ ఇదే డైలాగ్ కుట్టాడండి. తప్పదా? వెళ్ళకపోతే తగలబడిపోతాం కదా. వెళ్తే నేను తగలబడిపోతానయ్యా. కోట్ల వ్యవహారం. రాని కోట్ల కన్నా కష్టంలో ఉన్న మా బావే ముఖ్య సుజాత. సుజాత ఆవిడెవరు? అవసరమా మీకు? అవసరమా? అయినా ఈ సిరీస్ మీకు అలవాటైంది కదా, ఈసారికి ఇలా కానిచ్చేయండి. ఏంటి కానిచ్చేది? ఇదిగో 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 నేనైపోయేలా ఉన్నాను. ఇదిగో ప్రసాదం ఆగవయ్యా. షూ. వచ్చేవాడు దేవుడో దయ్యమో తెలియదు. ఇంట్లో వాళ్ళకి చేదస్తం పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరొస్తారో ఏంటో. వీళ్ళ దెబ్బకి నాకు అనుమానం కూడా అంటుకుంది. సమయానికి రాంబాబు కూడా ట్విస్ట్ ఇచ్చి ట్రిప్ వేసాడు. సమస్యని సానుకూలంగా ఎదుర్కోవాలి. ఏమండి ఎవరైనా వచ్చారా? చిచి అలా అడకే, అసహ్యంగా ఉంది. ఎవరన్నా వచ్చారా అన్నట్టుగా కాదు, ఎవరన్నా వచ్చారా అన్నట్టుగా ఉంది. పోలోపలికే. నాకు భయం వేస్తుంది కాబట్టి మీరు బతికిపోయారు. లేదంటే మీరన్న మాటకి నా భయాన్ని 10 నిమిషాలు పక్కన పెడితే మిమ్మల్ని బండకేసి కొట్టేదాన్ని. హలో, అందరిది అదే పరిస్థితి అమ్మా. ఇక్కడ 10 నిమిషాలు భయాన్ని తీసి పక్కన పెడితే ప్రతివాడు హీరోనే. పాచిపోయిన పీచు మొహం నువ్వు. పోలోపలికే.